శ్రీ విష్ణు కొత్త తెలుగు సినిమా #సింగిల్ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 25 రోజులు కంప్లీట్ అయింది. ఈ సినిమా ఇంకా థియేటర్స్లో ఉంది. కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా ఈ సినిమా కలెక్షన్స్ ఆగట్లేదు. 25 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూసుకుంటే ఏరియా వైజ్ ముందుగా తెలంగాణలో 12 కోట్ల గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు. రాయలసీమ నుంచి 3 కోట్లు వస్తే మిగిలిన ఆంధ్ర నుంచి కూడా మరో 12 కోట్లు వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 27 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 7 కోట్ల గ్రాస్. అలా టోటల్గా తెలుగు ప్రపంచవ్యాప్తంగా #సింగిల్ సినిమా 25 రోజుల్లో 34 కోట్లు గ్రాస్. ఇది శ్రీ విష్ణు కెరియర్లోని హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్. ఇంతకుముందు వచ్చిన సామాజిక వర్గమన 32 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ కలెక్షన్స్ ఇది బీట్ చేసింది. ఇక ఈ 34 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు ఉంది. 18 కోట్లు. ఈ సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 7 కోట్లు వెనక్కి వచ్చి మరో 11 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇంకొక వారం థియేటర్స్లో ఉండొచ్చు హరిహర వీరమల్లు వచ్చే వరకు. ఆ తర్వాత ఓటీటీకి వచ్చేస్తుంది. సో ఎవరైనా చూడకపోయింటే సింగిల్స్ చూసేయండి. సినిమా బాగుంది, ఎంటర్టైనింగ్గా. అది మన గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్, బన్నీవాసు తీసిన సినిమా. డైరెక్టర్ కార్తిక్ రాజు, తమిళ డైరెక్టర్, కొత్తతను. హీరోగా శ్రీ విష్ణు అండ్ సపోర్టింగ్లో మన వెన్నెల కిషోరు, హీరోయిన్లుగా కేతకి శర్మ అండ్ లవ్ టుడే హీరోయిన్ ఇవానా, ఇంకా చాలామంది ఉన్నారు. సినిమా వచ్చేసి మొదటి 25 రోజుల్లో 34 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 18 కోట్లు. సినిమా బడ్జెట్ 14 కోట్లు అయితే 7 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 7 కోట్ల వెనక్కి వచ్చి మరో 11 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, బాయ్.